బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అంటే ఆ సినిమాలో విజయ్ అంటారు ఏంటి లీడర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ బాగుపడతాయి అన్నది పాయింట్ రైజ్ చేస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే అలాంటి అంత మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమాని ఎందుకంటే ఆపాల్సిన అవసరం ఏంటి అన్నది నేను ఇలా అదే నేను కూడా అన్నమాట అదే. ఎందుకంటే నాకు సినిమాలో కనిపించింది ఏంటంటే ఇలాంటి ఎమర్జెన్సీ మెడికల్ కేర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మెడికల్ హెల్త్ అవసరం కోసం కేర్ ఫెసిలిటీస్, ఆసుపత్రి అనండి, డిస్పెన్సరీ అనండి, డాక్టర్లు అనండి, నర్సులు అనండి, మందులు, ప్రతి ఒక్కళ్ళ తాలూకా హక్కు ఇది. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. అది అందచేయడానికి మనం ఏం చేయగలుగుతాం? బట్ ఇది ప్యూర్లీ చూసే వాళ్ళకి పొలిటికల్ డ్రామా లాగానే కనబడింది మెర్సల్ విషయంలో. ప్రాబబ్లీ ఫస్ట్ గొంతెత్తిన వాళ్ళు ఆ విధంగా చూస్తుంటారు. వాళ్ళ వెనకాల మోటివేషన్ ఏంటి, ఏ ఉద్దేశంతో అని ఉంటారు అన్నది దాని మీద నేను కమెంట్ చేయడం ఇష్టం లేదు నాకు. జిఎస్టీ గురించి ఓన్లీ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడుతుంది? అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద ఎక్కడ మాట్లాడింది లేదు. ఎందుకంటే బీజేపీ తమిళనాడులో క్యాప్చర్ చేయబోతుందన్న ఆ భయం వలన, లేకపోతే మంచి క్వశ్చన్ కదా. యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆన్సర్. అది మీరు చెప్పండి. అది మీకు ఆన్సర్ మీరు ఎలా వెతుకుతున్నారో నేను కూడా ఇప్పుడు వెళ్ళే ఆన్సర్ వెతుకుతాను. మీ వర్షన్ చెప్పండి. డెఫినెట్గా ఇప్పుడు ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అనేది తమిళనాడులో మిగతా ప్రాంతాలకి తమిళనాడుకి ఎప్పుడు ఒక తేడా ఉంటూనే ఉంటుంది. త్రూ మెనీ ఇయర్స్ దట్ ఈస్ హ్యాపెండ్. ఫర్ ద ఫస్ట్ టైం ఆ బ్యాలెన్స్ ఇప్పుడు డిస్టర్బ్ అయ్యింది. సో ఆ డిస్టర్బెన్స్లో ఐ థింక్ మేబీ ఇన్సెక్యూరిటీస్ రావచ్చు, లేకపోతే కొత్త బ్యాలెన్సెస్ వెతుక్కోవడానికి మేబీ ఎఫర్ట్స్ జరుగుతూ ఉండొచ్చు. ఐ డోంట్ నో, లెట్ us see. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇంకా పొలిటికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ పర్సనల్గా వస్తుందేమో. మీరు ట్వీట్ చేశారు కదా ఫస్ట్ టైం, మీరే మీ నుంచే తెలిసింది కదా, అందరికీ తెలిసింది మీ ట్వీట్ నుంచే కదా తెలిసింది. ట్వీట్ చేసి బ్లాగ్ లెటర్ అంటే ఆ క్షణం ఏదో అనుకోకుండా అలా ఏదో ఆలోచించడానికి అలా పెట్టేశారని ఎవరు అనుకోరు. అది అంటే ఆ పెట్టే ముందు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు డెఫినెట్గా మీ మనసులో చాలా మదన జరిగి ఉంటుంది. అదంతా నేను కూర్చుని ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇది నా మనసులో ఉన్న విషయం చెప్పి డిస్కస్ చేసి నా నిర్ణయం తెలియచేసే ముందరే అయిపోయింది అది. ఎందుకంటే నా మైండ్లో, నా మనసులో అంత క్లారిటీ లేకుండా ఇన్ని స్టెప్స్, ఇంత డెసిషన్ నేను తీసుకుని ఉండేదాన్ని కాదు. చెప్పాను కదండి, ఒక నిర్ణయానికి రావడానికి, కొన్ని విషయాల మీద నా అభిప్రాయం మార్చుకోవడానికి, మనసు మార్చుకోవడానికి, కొన్ని విషయాలు ఒప్పుకోవడానికి, తెలుసుకోవడానికి టైం పడుతుంది నాకు. అంత ఈజీగా వదిలేను నేను. టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. అదండి, ఆ ట్వీట్ పెట్టడానికి ముందు మీ మనసులో జరిగిన ఆ స్ట్రగుల్ ఏంటి అని అంటున్నాను. ఒక్కసారి నేను ఇది నా దారి, ఇవే నా నిర్ణయాలు, ఇలా తీసుకుంటేనే నా లైఫ్కి నేను న్యాయం చేస్తాను, నా బిడ్డకి నేను ఒక మంచి తల్లిగా ఉండగలుగుతాను అన్నది డిసైడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఈ తర్వాత ఇది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి. ఆ తర్వాత నేను కూర్చుని సెంటిమెంట్లో మునిగిపోయి కరిగిపోయి దట్స్ నో పాయింట్. అదంతా ముందరైపోయింది. అది చాలా కాలంగా అవుతూనే ఉండింది. సో బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని అనుకున్నప్పుడు, మనం లైఫ్ లాంగ్ అని అనుకున్న ఒక ఇది మనం అనుకున్నట్టు జరగకపోయేటప్పటికి, ఆ దారిలో వెళ్ళకపోయేటప్పటికి తప్పకుండా బాధ కలుగుతుంది. ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. బట్ ఐ కెన్ టాక్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్. మామూలుగా ఒక గొప్ప నటుడు, ఉన్నతమైన క్యారెక్టర్లు వేసే నటుడికి ఉన్నతమైన క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ని మీరు ఒప్పుకుంటారా? ప్రొఫెషనల్గా నటుడు మాత్రం కాదు, ప్రొఫెషనల్గా చేసే ఉద్యోగం లేకపోతే చేసే ఫాలో అయ్యే ఒక ప్రొఫెషన్ ఎంత అద్భుతంగా చేసినా కూడా దానికి వాళ్ళ ఇన్నేట్ పర్సనాలిటీకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్, ఆ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ పొందడానికి కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒక పట్టుదల, ఆ తర్వాత సాధించాలన్న ఒక వెర్రి,
ఒక ఆక్రోషణ అంటారు చూడండి, అది ఉండాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ క్వాలిటీస్ దట్ ఆర్ నీడెడ్ టు బీ సక్సెస్ఫుల్. ఓకే. ఒక అనాలిసిస్ ఉండాలి, ఒక టాలెంట్, అవన్నీ ఉండాలి. కానీ ఒక మంచి మనిషిగా ఉండడానికి మోర్ దెన్ ఇలాంటి టాక్టికల్ క్వాలిటీస్ కన్నా ఆ పర్సనాలిటీ, ఆ నేచర్ వేరు. అన్నీ కలిసి వస్తే ఇంకా నెక్స్ట్ ఎత్తుకు వెళ్ళొచ్చు మనిషి. ఓకే. కానీ కలిసి రాకపోయినా కూడా సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, సూపర్ సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ రియలీ కనెక్టెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే నాకు వ్యక్తిగతంగా నేను నా సక్సెస్ని ఎలా కొలుస్తాను నేను. టు మీ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ మై ఐస్, ఫర్ యూ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ యువర్ ఐస్, ఫర్ హిమ్ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ హిజ్ ఐస్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళ మెంటాలిటీ ప్రకారం డిసైడ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ టైం మీరు అంటే కమల్ హాసన్ గారి మీద మీకు ప్రేమ అంటారో దాన్ని ఏమంటారో, అది పుట్టడానికి ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? I've always respected him as an actor అండి, as a creative person. సో ఆ అభిమానం అలాగా బిల్డ్ అయింది. అండ్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది కదా? no, it was a gradual thing. It's a gradual thing. దాని పర్టికులర్గా ఏం చెప్పలేరు? మోర్ ఐ థింక్ అది మోర్ ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ మీద మొదలయ్యి బిల్డ్ అయ్యి, ఇట్ వాజ్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే.